వినియోగం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సామాన్యుడికి ఆ పైకి వెళ్ళేదానికి అవకాశం లేనటువంటి విధంగా పాత ప్రభుత్వం చేసేసి, ఇది కరెక్టా? అధికారంలోనే ప్రతిపక్ష నేతగా మీరు మారారనేది నేను చెప్పేది మీరు ఒక్కసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే ఇప్పుడు ఇది ఉందో ఇది తప్పు అనేది మీరు డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకోకుండా తప్పని నేను ఎట్లా చెప్తాను? ఇంతవరకు ఎమ్మెల్యేలు మీతో ఎవరితోనూ సబ్ కమిటీ మాట్లాడలేదు సార్? లేదు కాబట్టి లేదని చెప్తాను. దండవాదం అనేది కాదు. ప్రభుత్వం ఏ విధంగా డెసిషన్ చేస్తే ఆ విధమైన డెసిషన్కి మేము 300 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాము. పుతిన్ లాంటి రష్యా అధ్యక్షుడు లాంటి నేతలు కూడా ఉండొచ్చు. పుతిన్ గట్ట పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మనం చాలా హాట్ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు రాబోతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఋషికొండ భవనాల మీద మరోసారి చర్చ ప్రారంభమైంది. ఋషికొండ భవనాలు గత ప్రభుత్వం ఏదైతే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాలను నిర్మించిందో ఆ భవనాల వినియోగం మీద దాదాపుగా ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా వినియోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక సబ్ కమిటీని 3 మంత్రులతో ఏర్పాటు చేసింది. ఆ 3 మంత్రులు కూడా 3 సార్లు ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ అంశం తెరమేకి వచ్చిన నేపథ్యంలో ఋషికొండ ప్యాలెస్ లేదంటే కనుక ఋషికొండ భవనాల మీద మనతో మాట్లాడడానికి మన గెస్ట్గా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మళ్ళీ ఈ ఋషికొండ భవనాల వినియోగం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు సార్ అసలు? ఎనీవే, ఇది చర్చ అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం నుంచి. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. దిస్ ఇస్ నాట్ అవర్ పార్టీ స్టాండ్, నైదర్ ఐ హావ్ డిస్కస్డ్ విత్ మై పార్టీ ఆల్సో. ఇది పబ్లిక్ ఒపీనియన్ చెప్పవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది అని చెప్పి నేను అనుకుని ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. నా దగ్గరికి వచ్చేది రోజుకి కనీసం ఒక 200 మంది వస్తారు మా ఆఫీస్కి. ఐఎమ్ అవైలబుల్ టు ది పీపుల్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా నేను ఉంటాను. వచ్చినప్పుడు వాళ్ళు ఇదేంటి సార్ ఇది ఋషికొండ ప్యాలెస్, అది ఋషికొండ భవనాలు అని అన్నారు మీరు. అది భవనాలు అనేది పక్కకు వెళ్ళిపోయింది, ఋషికొండ ప్యాలెసే ఇప్పుడు. ఆ పేరు ఆ విధంగా ప్రజల్లో నానుతుంది. సో ఇది పేపర్లో కూడా చూసాము. మా గౌరవ మంత్రివర్యుల్ని కొంతమంది 3-4 ఒక సబ్ కమిటీ కింద వేసి డెసిషన్ తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసినట్టుగా మనం చూసాము. మరి గౌరవ మంత్రులు ఇక్కడ ప్రజాప్రతినిధులతోటి లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది అని పబ్లిక్ ఒపీనియన్ను ఎక్కడైనా తీసుకున్నారేమో అయితే నాకైతే తెలియదు. బట్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఎందుకు ఉంది అని నాకు అనిపిస్తుందంటే, ఈ ఋషికొండ అంతకుముందు ఆ ప్రదేశంలో ఉన్న చిన్న చిన్న హోటల్స్ లాగా ఉండి, అంటే కాటేజెస్ టైపు టూరిజం డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసేది. అందరికీ కూడా అందుబాటులో ఉండి అక్కడ చాలా తక్కువ రేటుతోటి మనకి ఫంక్షన్స్ చేసుకునే దానికి కానీ హాల్స్ ఉండి, మేము కూడా చాలాసార్లు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పొలిటికల్గా కాదు, నాన్ పొలిటికల్గా ఎప్పుడో కాలేజెస్ గెట్ టుగెదర్స్ అవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా విశాఖపట్నానికి అత్యంత తక్కువ రేటుతోటి డబ్బులతోటి ఖర్చుతోటి మనము అది చాలా గర్వంగా ఉండేది. వైజాగ్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారా అనేది చాలా ఆనందంగా కూడా ఉండేది. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఫిల్ అయిపోయి రూమ్స్ అక్కడ ఋషికొండ రూమ్స్ ఫిల్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే వెరీ రీజనబుల్ ప్రైజింగ్. ఐ రిమెంబర్ 1000 రూపీస్ లేకపోతే లెస్ దెన్ 1000 రూపీస్ ఉండే పరిస్థితి. అండ్ లంచ్ కూడా 200 రూపీస్ ఎంతో సంథింగ్ లైక్ దట్ ఆ విధంగా ఉండేది. బట్ దురదృష్టవశాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా కంప్లీట్గా తీసేసి ఒక ప్యాలెస్ లాంటిది కట్టారు. ఓకే, అయిపోయింది. అది డ్యామేజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఆల్రెడీ 1 సంవత్సరంన్నర దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచనతోటి ఉంది. ఇప్పుడు పబ్లిక్ అంతకుముందు
పరిస్థితి ఎట్లా ఉండేదో ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్. అంటే డబ్బులు అయిపోయినాయి, 400 కోట్లు 450 కోట్లు అయింది అని అంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం తిరిగి తీసుకురాలేము. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెండ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ అసలు ప్రకృతి అందాలని, అంతకుముందు ఉన్న పరిస్థితిని పబ్లిక్కి దూరం చేయటానికి ఎంతవరకు న్యాయబద్ధము? అంతకుముందు సామాన్యుడు వెళ్ళేవాడు, ఇప్పుడు హోటల్స్కి ఇద్దామని ఏదో ఒక ప్రపోజల్. హోటల్స్ అంటే ఏది? బడా హోటల్స్. అంటే మనకు విశాఖపట్నంలో పెద్ద బడా హోటల్ ఏదైనా ఉందా అంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు దాంట్లో దిగుతారు, దాంట్లో ఉంటారు, దాంట్లో భోజనాలు చేయొచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఉన్నది బీచ్ రోడ్లో ప్రముఖంగా ఉన్నది నోవోటెల్ హోటల్ లాంటి ఇంకా పెద్ద హోటల్స్, ఏదో లీలా ప్యాలెస్ అనో లేకపోతే టాటా గ్రూప్స్ హోటల్స్, ఇవన్నీ అక్కడికి ఋషికొండకి మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అని చెప్పి పేపర్లో వచ్చింది అనేది. ఇంకొక వెర్షన్ ఏంటంటే లేదు పైకి ఇట్లాగే చెప్తున్నారు, ఇదంతా నోవోటెల్కి ఇస్తారు అనేది ఒక వెర్షన్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే హోటల్కి సంబంధించిన రంగానికి ఇస్తే అసలు 100 మందిలో 5 స్టార్ హోటల్కి వెళ్ళి పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? వాట్ ఈస్ ద పర్సంటేజ్? ఒక 3 to 4% పీపుల్ కెన్ అఫోర్డ్ టు గో ఇన్ టు దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్. వాట్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది 96% పీపుల్? అంటే వాళ్ళకి మిగిలిన బీచ్లు ఉన్నాయి కదా, మీరు అక్కడ ఉండండి అనే అంటారా? అసలు ఋషికొండ అంటే ఏంటి? నానుడిలో ఉన్న మాట ఏమిటంటే భావన. అంతకుముందు అక్కడ ఏదైతే కొండ ఋషికొండ ఉందో, ఋషులు అక్కడ తపస్సు చేసేవారు, లేకపోతే అక్కడ ధ్యానం చేసేవారు, ఋషులు అక్కడ ఉండేవారు ఆధ్యాత్మిక చింతనతోటి అనేది. ఆ విధంగా ఆ ఋషికొండ అనేది పేరు వచ్చిందని చెప్పి జనరల్ పబ్లిక్ చెప్పే మాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ది ఇన్డెప్త్, నేను చూడలేదు, బట్ దాని పేరే ఋషికొండ. అసలు విశాఖపట్నంలో మనకు ఉండేది అత్యంత అద్భుతమైనవి. ఒకటి రామకృష్ణ బీచ్ అంటాం, రెండోది ఋషికొండ. ఒక 6 years నుంచి సామాన్యుడికి ఆ పైకి వెళ్ళేదానికి అవకాశం లేనటువంటి విధంగా పాత ప్రభుత్వం చేసేసింది. ఇప్పుడైనా సంఖ్యలు తొలగుతాయేమో, లేకపోతే బయట పెట్టిన ఇవన్నీ కూడా తీస్తారేమో అని చెప్పి చాలామంది ఆశతోటి వెయిట్ చేస్తున్నారు. ఏది? అక్కడ మంచి ప్రకృతి అందాలని చూడొచ్చు, లేకపోతే ఎవరన్నా బయట నుంచి, ఊరి నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా అక్కడికి వెళ్ళి బీచ్ వ్యూ కనిపిస్తుంది. అంతే కదా, బ్యూటిఫుల్ అండి. బీచ్ వ్యూ కనపడమేంటి? మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చునేవాళ్ళం మేము. ఈవినింగ్ 3 o'clock వెళ్తే నైట్ వరకు అక్కడ. దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళి ఇటువంటి వ్యూస్ దొరుకుతాయేమో నాకైతే తెలియదు కానీ, బట్ ఇక్కడ మీ డబ్బులు ఏమీ ఖర్చు అవ్వకుండా సామాన్యుడు కూడా వచ్చి మానసిక ప్రశాంతతని తెచ్చుకునేదానికి అక్కడ ఋషికొండ. సో ఇటువంటి ఫెసిలిటీని మీరు కేవలము ఒక 3 to 4% పీపుల్కే మీకు అందుబాటులో తెచ్చేటట్టు అయితే ఎంతవరకు న్యాయము? మరి 96% మంది ఎట్లాగా? అంటే సామాన్యుడు ఇంకా చూసేదానికి అవకాశం లేదా? అంతకుముందు ఎట్లా ఉండేది? మనం అడుగుతున్నది, పబ్లిక్ అడుగుతున్నది, పాతది ఎట్లా ఉందో ఆ విధంగా అందరికీ యాక్సెస్ ఉండేటట్టు చేయండి అని అంటున్నారు. అధికారంలోనే ప్రతిపక్ష నేతగా మీరు మారారనేది అందరి అభియోగం. యాజ్ ఎ పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా నా దగ్గరికి వచ్చే మనుషులు, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఒపీనియన్స్ నేను చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది అనుకుని నేను చెప్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే ఇప్పుడు ఇది ఉందో ఇది తప్పు అనేది మీరు ఓపెన్గా చెప్తున్నారు. నో, మీరు కూడా దీన్ని ఒకసారి పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి అని అంటున్నాను. తప్పని నేనేం అంటం లేదే. తప్పని వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకోకుండా తప్పని నేను ఎట్లా చెప్తాను? నేను చెప్పేది మీరు ఒకసారి ఆలోచించండి. ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఇది ఆ 5 స్టార్ హోటల్స్, 10 స్టార్ హోటల్స్ ఏమైనా అటువంటిది ఉందో లేదో నాకు తెలీదు. 7 స్టార్ హోటల్స్ అటువంటివి కావాలంటే ఇంకెక్కడైనా ఇచ్చుకోండి. ఋషికొండ మీద ఎందుకు? ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? దీన్ని
ఎదురుకుండా స్వామివారు వెంకటేశ్వర స్వామివారు టెంపుల్ ఉంది, జస్ట్ ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ నుంచి దీనికి ఆపోజిట్ మీరు ఏదైనా ఒక రోప్వే లాంటిది వేసి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీ దేవస్థానానికి కనుక ఈ బిల్డింగ్స్ అప్పు చెప్తే వారు తీసుకుంటారా లేదా అనేది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అప్పు చెప్తే ఆధ్యాత్మిక కేంద్రం కింద దాన్ని తయారు చేయొచ్చు. ఒక అద్భుతమైన ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టి అక్కడ మ్యారేజెస్ కానీ లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్స్కి కానీ ఆ విధంగా కూడా మనం వాడుకునే దానికి అవకాశం ఉంది కదా. మీరు అప్పుడు సామాన్యుడికి వెళ్ళేదానికి స్కోప్ ఉంది, ఆధ్యాత్మిక కేంద్రం కింద ఉంటుంది. ఓ పక్కన మ్యూజియం పెట్టవచ్చు, మన తెలుగు భాష గురించి పెట్టవచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా కొన్ని రూమ్స్లో పెట్టవచ్చు. అంటే బోల్డ్ ఉన్నాయి చేయటానికి. మనం ఎంతసేపు నెల వచ్చేటప్పటికి 25 లక్షలు అయిపోతుంది, 25 లక్షలు అయిపోతుంది అంటే అది ఓకే, డెసిషన్ హ్యాపెండ్. అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అయింది. 10 సంవత్సరాలు అయితే ఎంత అవుతుందండి ఎక్స్పెండిచర్? 30 కోట్లు అవుతుంది. సో 10 సంవత్సరాలు ఎందుకు? వై వీ డోంట్ థింక్ అబౌట్ దిస్? వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ హ్యాస్ హ్యాపెండ్ దట్ ఈజ్ ఆల్రెడీ గోన్. దానికి మనం మాట్లాడేది ఏమీ లేదు. అండ్ అక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, అవి ఏ విధంగా పనికి వస్తాయా పనికిరావా అనేది సెపరేట్ ఇష్యూ. బట్ దీన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద పబ్లిక్కి ఉపయోగపడేటట్టు, పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం, వ్యక్తిగతమైన అభిప్రాయం. లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు అంతకుముందు ఉన్న పరిస్థితిని మానేసి ఇప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద హోటల్స్కి అయితే ఎవడైనా సామాన్యుడు వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటుందా? దెర్ ఇస్ నో వే. సో ఇది కరెక్టా? దీనికి ఆల్టర్నేటివ్స్ లేవా? సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలా వద్దా? ఫస్ట్ విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరితోటి కూడా ఈ విషయం మీద చర్చించలేదు, ఎక్కడ సమావేశం జరగలేదు. విశాఖ ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అనేది మీరు చెప్తున్నమాట. ఇంతవరకు ఎమ్మెల్యేలు మీతో ఎవరితోనూ సబ్ కమిటీ మాట్లాడలేదు సార్? మిగిలిన ఎమ్మెల్యేస్ తోటి ఎవరితో మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. నేను ఎవరైనా ఒకళ్ళిద్దరిని అడిగితే మీకు ఏమన్నా మాట్లాడారంటే మాకేమైనా మాట్లాడలేదని చెప్పారు. సో ఐ ప్రిజ్యూమ్ దట్ దే హావ్ నాట్ టేకెన్. అరే ప్రాపర్టీ అండి, మీరు పార్టీకి శాసనసభ పక్ష నేతగా డిస్కస్ చేయాలి కదా, ఒపీనియన్స్ తీసుకోవాలి కదా. ఒపీనియన్స్ తీసుకుంటే బాగుంటుంది, తీసుకోవాలి కదా. 4 గోడల మధ్యలో కూర్చుని సబ్ కమిటీ సమావేశం అయ్యి ఇప్పటికే 3 సార్లు సమావేశం అయ్యారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కాకుండా ఆ 3 వ్యక్తులు ఆ 3 నిర్ణయించుకుని అదే ప్రజల అభిప్రాయంగా అంటే ఎలా అంటారు సార్ దాన్ని? మరి ఏమన్నా తీసుకున్నారేమో బయట ఎక్కడైనా నెట్లో కంప్యూటర్లో ఏదైనా పెట్టి ఒపీనియన్స్ పబ్లిక్ ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ఏమైనా తీసుకుంటే నాకు తెలియదు. అంటే ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళు కాబట్టి, అందులో విశాఖపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే చాలా కీలకంగా 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. అన్ని పార్టీలు ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా ఇక్కడ. మరి ఒకసారి మీటింగ్ పెట్టి ఏం చేస్తే బాగుంటుంది, మీ ప్రజలు ఏమనుకుంటున్నారు అది అంటే కొంచెం బాగుండేది. అది నాకైతే జరిగినట్టుగా లేదు, అది జరగలేదు. ఇదంతా చూస్తే ఏమనిపించింది సార్? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారో లేదో ఒక ఐడియా లేదు. మేమైతే ప్రజల నుంచి సేకరిస్తున్నాం అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన మాట మొదట్లోనే. ఏదంటే నెట్ ద్వారా కానీ లేదంటే కనుక మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే మాకు అభిప్రాయాలు చెప్పొచ్చు అనేది. ఎంతమంది చెప్పారు అనేది కూడా ఇప్పటికైతే బయటికి రాలేదు. సో ఏమండి, ఇప్పుడు ప్రజాభిప్రాయము ఈ నెట్లోని తర్వాత ఇది కాదండి. మీరు అక్కడ బీచ్లో దాని ఋషికొండ బీచ్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒపీనియన్ తీసుకోండి. పబ్లిక్ వస్తారు కదా, రోజుకి 10,000 మంది ఉంటారు బీచ్లో. ప్రజాభిప్రాయం ఎంత? ఒక వారం రోజులు ఒక 10 టీములు పెడితే ఇమీడియట్గా మొత్తం 1,00,000 మంది అభిప్రాయం ఏంటనేది తెలుస్తుంది, విశాఖకి సంబంధించింది కాబట్టి. సో అది డెమోక్రటిక్గా చేసినట్టు ఉంటుంది. అది చేశారా లేదా నాకైతే తెలియదు. అది అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా నాకైతే, విశాఖపట్నంలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా నాకైతే నా దృష్టిలో లేదు. 3 సార్లు సబ్ కమిటీ అయితే సమావేశమైంది సార్. ఇప్పటికే 3 సార్లులోనూ రోజుకొక అంటే ప్రతి సమావేశంలోనూ ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు బయటకు తీయడం జరిగింది. మీరేమో ప్రజాప్రతినిధులుగా మాకు ఎవరికి కూడా సమాచారమే లేదంటున్నారు. అసలు లేదు కాబట్టి లేదని చెప్తాను, లేదు ఉందని నేను చెప్పను, ఉంది లేదని చెప్పను. నాకు అలవాటు లేదు, నేను అటువంటి పని చేయలేను కూడా.
మొన్న మూడోసారి సమావేశంలో నిర్ణయం సార్. అంటే చూడండి, మీకు ఈనాడు పేపర్లో వచ్చిన కథనాన్ని కూడా చూపిస్తా. ఋషికొండ భవనాలు ఆదిత్య రంగానికి 28న మరోసారి, అంటే 4వసారి 28వ తేదీ నాడు ఈ సబ్ కమిటీ సమావేశం అవబోతుంది. 29న ఏబీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. దాని ముందుకు ఈ అంశం రాబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోతుంది ఇంక 29వ తారీఖు నాటికి. సో అది చూసే నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆతిథ్య రంగం అంటే ఆధ్యాత్మిక రంగానికి ఇవ్వటానికి లేదా? ఇప్పుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వారికి ఇచ్చి అక్కడ ఒక కన్వెన్షన్ సెంటరో లేకపోతే ఒక కళ్యాణ మండపం లాగా కట్టి చిన్న చిన్న మార్పులు చేస్తే చాలా వాటికి అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు నన్ను కూడా అలౌ చేయలేదు లోపలికి. నేను వెళ్ళలేదు, నేను పూర్తిగా చూడలేదు కూడా. సో అప్పుడు ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను లేను ఊర్లో. అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను ఊర్లో లేక నేను వెళ్ళేదానికి అవకాశం లేదు. తర్వాత మన గురించి తలుపులు తీయండి ఎవడు తీస్తాడు? ఎవడు తీయడు కదా. సో అందుకని నాకు పూర్తిగా దాంట్లో ఉన్న స్ట్రక్చరల్ పరిస్థితి ఏంటి అనేది నేను ఫిజికల్గా చూడలేదు. మంత్రుల కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది సార్. అంటే తాజ్ కానీ, లీలా ప్యాలెస్ కానీ, అట్మాస్ఫోర్ కానీ, ఫెమా సంస్థల ప్రతిపాదనలు ఏదైతే ఆయా పెద్ద పెద్ద సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి వాటి మీద చర్చ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటాలిటీ రంగం వైపే ఇవ్వడానికి మంత్రుల కమిటీ కూడా మొగ్గు చూపింది అనేది ఆ సారాంశం సార్. సార్ అది 9 ఎకరాలు సార్, రఫ్గా 9-10 ఎకరాలు ఉండొచ్చు. ఈ 10 ఎకరాలు ఇంకో చోట ఇవ్వచ్చు కదా, ఇక్కడే ఇచ్చుకోవడం ఏంటి? ఇచ్చి దీనికి ఈ విధంగా చేస్తే పబ్లిక్ని మీరు దూరం చేసేయట్లేదా? నార్మల్ పబ్లిక్ని మీకు ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. ఇది వితండవాదం అనేది కాదు. ప్రభుత్వం ఏ విధంగా డెసిషన్ చేస్తే ఆ విధమైన డెసిషన్కి మేమంతా కట్టుబడి ఉంటాం, అది వేరే విషయం. ఇప్పుడు అక్కడ ఒక మ్యూజియం పెట్టి అట్లాగే ఒక సైన్స్ మ్యూజియం లాంటిది కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ యాంగిల్లో కూడా, అట్లాగే ఇందాక చెప్పాను నేను మన ఆధ్యాత్మిక రంగానికి సంబంధించింది. అట్లాగే అక్కడ ఏదన్నా కళ్యాణ మండపం కడితే అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు, ఇక్కడేమో మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే డెస్టినేషన్ వెడ్డింగ్ కింద చేసుకున్న వాళ్ళకి L1 దర్శనం ఒక 20 మందికి, పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున అదొక 10 మందికి, ఇదొక 10 మందికి. అక్కడ మెయిన్ స్వామివారు దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమలలో దర్శనము అని పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. 10 మంది కాదు, పోనీ 20 మంది పెట్టండి. ఒక 20 మందికి ఇక్కడ పెళ్లి చేసుకున్న వారికి ఈ విధంగా ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బ్రహ్మాండంగా చేసుకుంటారండి. అది మెయింటైన్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేస్తుంది. లేదు VMRDకి ఇవ్వమనండి, ఏమైపోయింది? VMRDA మెయింటైన్ చేయలేదా 25 లక్షలు? మీరు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వదిలేయండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ ల్యాండ్? ఇప్పుడు 9 ఎకరాలు, అది 9 ఎకరాలు కనీసము 100 కోట్లు తక్కువ ఉండదు. 100 కోట్లు అనేది చాలా తక్కువ, నేను చెప్తున్నది. ఎకరం సార్? ఎకరం అంటే 900 కోట్లు. దాని మీద 400 కోట్లు ఇదైంది. అంటే సుమారు ఎంత అయిందండి? 1500 కోట్ల రూపాయలు. దానికి వాల్యూ తక్కువగా ఉండదు. మీరు డబ్బే కావాలనుకుంటే ఓపెన్ ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పెట్టేస్తే మనం తలుపులలాగా మూసేస్తామని అనుకుంటే, లోపలికి సామాన్యుని ఎవరిని వెళ్లకుండా ఉండాలనుకుంటే, మీకు అంబానీయో అదానియో లేకపోతే ఇంకెవాళ్ళు బయట వాళ్ళు ఆర్సిలర్ మిత్తల్ వారు లేకపోతే ఎవరో తీసుకుంటారు. ఇఫ్ మనీ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా. బట్ కెన్ వీ అఫోర్డ్ టు డూ దాట్? ఈజ్ ఇట్ ఫెయిర్? కేవలం డబ్బు గురించే ఇది చేయటం. మరి ప్రభుత్వం అదే విధంగా ఆలోచిస్తుంది కదా సార్. ఇక్కడ ఇందులోనే ఇంకోటి చూస్తాను, పీపీపీపై రాజీ లేదు. అంటే ఇది ఈ అంశాలకు సంబంధించింది కాదు, అది మెడికల్ కాలేజీకి సంబంధించి పీపీపీ విధానంలో మీరు రాజీ పడవన్నది. ఇప్పుడు మంత్రుల కమిటీ కూడా దీన్ని ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ అని మీరు అందరూ అంటున్నారో ఆ ప్యాలెస్ని పీపీపీ మోడ్లో మేము ఇవ్వాలి. ఏదైతే 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, 7 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వైబిలిటీ లో దీన్ని ఇవ్వాలనేది ప్రతిపాదన. మరి ఇక్కడ కూడా పీపీపీ మోడే కదా సార్? మరి అది మరి ఏ మోడ్ మనకు తెలియదు. పీపీపీ మోడ్ ఇస్తారో లేకపోతే అవుట్ రైట్ ఇస్తారో లేకపోతే వీ డోంట్ నో. మీరు చెప్తున్నట్టుగా ఇది ప్రైవేట్గా అంటూ వెళ్తే సామాన్యులు ఎవరు కూడా లోపలికి అడుగుపెట్టే పరిస్థితి గ్యారెంటీ లేదు కదా. సామాన్యుడు ఎవడు వెళ్తాడండి? ఇప్పుడు ఎవరికైనా స్కోప్ ఉందా? నేనే ఉండలేదు ఎప్పుడు 5 స్టార్ నోవోటెల్లో, ఒకరోజు కూడా నేను పడుకోలే. సో 100 కోట్ల రూపాయలు విలువైన ఈ భూములన్నీ కూడా పీపీపీ విధానంలో, అది 99 సంవత్సరాలకు లీజ్ కావచ్చు, లేదంటే కనుక ఎన్ని సంవత్సరాలకు లీజ్ అయినా సరే
మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా సార్? అలాంటి అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయా అసలు? క్వశ్చనే లేదండి. మీకు ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది? మినిమం మీకు 33 years ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ పాతది ఎక్కడ డిఫాల్ట్ లేదు కాబట్టి దానికి కంటిన్యూషన్ చేయడానికి జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇంక మళ్ళీ ఈ జీవిత కాలంలో ఎవరైతే ఈ విధంగా మనం డెసిషన్ చేసిన వాళ్ళు బతుకుండగా మళ్ళీ ఎప్పుడు రాదు వెనక్కి. అదే నాకున్న ఈ జర్నలిజం ఎక్స్పీరియన్స్లో కూడా సార్, ఉదాహరణకి గంగవరం పోర్ట్ చూసుకుంటే కనుక అది మరీ దోపిడీ. అది పీపీపీ విధానంలోనే ఇచ్చారు. గవర్నమెంట్ షేర్ కూడా ఇచ్చేసారు. 10% షేర్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్, ఆ 10% షేర్ కూడా అదానికి ఇచ్చేసారు. అదాని కంపెనీ అనేది హారతి పెట్టి సమర్పయామి అంటాం కదండి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా పీపీపీ విధానంలో అలా జరిగే అవకాశాలు ఉండవంటారు అసలు? మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు కూడా ఎందుకు వస్తుందండి? వెనక్కి వస్తే అప్పుడు కూడా చెప్తారు కదా, మేము అబ్బాయి నెలకి 25 లక్షలు అయిపోతుంది ఖర్చు అనేది. వెనక్కి ఎందుకు వస్తుంది అసలు? ఫస్ట్ పాయింట్ చెప్పండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎవరైతే ఉన్నారో. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎవరిది? అది ఒక ఎంటర్ప్రైజ్ చేస్తుంది, ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ చేస్తే అది పబ్లిక్కి ఏ విధంగా మళ్ళీ మీరు మాకు ఇచ్చేయండి అని అడగడానికి కూడా ఉండదు. ఇది అందుకే ఒక ధార్మిక సంస్థకో లేకపోతే మన గవర్నమెంట్ ప్రభుత్వమే ఇప్పుడు విఎంఆర్డీఏ సపోజ్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి, బోల్డ్ ఆదాయం వస్తుంది. ఎందుకు రాదు ఆదాయం? ఇంకో 2 అంతస్తులు ఆ భవనాల మీద కట్టి, ఇప్పుడున్న భవనాలు సరిపోవు, స్ట్రక్చర్ ఇది కూడా హాస్పిటాలిటీ రంగానికి అనుకూలంగా లేదు. ఇంకో 2 అంతస్తులు ఎంత కట్టి ఒక 150 భవనాలను ఎంతటినో సూట్స్ కింద తయారు చేసి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా మంత్రుల సబ్ కమిటీలో రావడం జరిగింది. అంటే మరి లొకేషన్ బట్టి ఉంటుందేమో మరి, అది ఐ హ్యావ్ నో ఐడియా. అంటే ఇప్పటికే 9 ఎకరాల్లో 7 ఎకరాలు వినియోగించారు సార్. ఇంకా మిగిలింది సిఆర్జెడ్ నిబంధన ప్రకారం చూస్తే 2 ఎకరాలు మిగిలి. లేదు ఈ 9 ఎకరాలు కాదు, ఇంకా కింద 9 ఎకరాలు ఏదో అనేది మాటల్లో నాకు ఆ విధంగా అర్థమైంది. సో ఇది సుమారు 9.88 acres ఇది. సో దీంట్లో దే హ్యావ్ యూటిలైజ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ మేబీ అబౌట్ 7.5 acres. ఇంకా 2 acres ఏమైనా ఖాళీగా ఉందేమో పైన. అదే అదనపు ల్యాండ్ మాకు కావాలి అనేది కూడా హాస్పిటాలిటీ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చిన సందర్భంలో మాకు ఇంకా స్థలం కావాలి, ఈ ఉన్న స్థలం సరిపోదు, ఈ ఉన్న భవనాలు సరిపోదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. దాంట్లో డౌటే ఉంది, కొండంతా అయిపోయినట్టే, కొండ లేదు. మీకు ఇది ఒకటి చూపిస్తాను సార్, ఈ ఫోటో ఒకసారి. ఇది గతంలో గ్రీనరీగా ఉన్న అవును ఏపీ టూరిజం భవనాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత కట్టేటప్పుడు ఈ విధంగా కొండని కన్స్ట్రక్షన్ చేసిన సందర్భం గ్రీనరీ అంతా అందులో చూస్తే మనకి ఈ విధంగా గ్రేవెల్ తవ్వి చుట్టూ మొత్తం అంతా ఈ విధంగా చేసి ఆ భవనాలు కట్టినట్టుగా ఇప్పుడు ఈ విధంగా భవనాలు కట్టారు. అవును. సో నిబంధనలన్నీ ఉల్లంఘించారు, సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించారు, కేంద్ర అటవీ శాఖ పర్యావరణ అనుమతులన్నింటినీ కూడా తొంగలో తొక్కారు, భారీ ఎత్తున మట్టి అంతటినీ కూడా సముద్రంలో జల కాలుష్యం అదేవిధంగా మత్స్య సంపదని నాశనం చేసే విధంగా మట్టి అంతా అందులో వేశారు. ఇలాంటి విమర్శలన్నీ చేసిన ప్రతిపక్షంగా అప్పుడు టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ప్రజలు ఎవరైనా అవ్వచ్చు, ఇప్పుడు ఆ భవనాలన్నింటి మీద మళ్ళీ ఇంకా నిర్మాణాలు చేయాలి అనే ప్రతిపాదన వాళ్ళు అక్కడ దానిపైన చేద్దామనో లేకపోతే కింద చేస్తారు అనేది ఇంకా క్లారిటీ దాంట్లో లేదు. అంటే ఆ ప్రతిపాదన రావడం అనేది దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే అదనపు స్థలం కావాలి ఇంకా మాకు నిర్మాణాలకి, ఇంకా మేము ఇంకా పైన 2-3 అంతస్తులు కట్టాలి, ఇలాంటి ప్రతిపాదన రావడం ఏ విధంగా చూస్తారు సార్? ఇవన్నీ అప్పుడు సిఆర్జెడ్ నిబంధనలు ఏమి ఉల్లంఘన అవ్వవు అప్పుడు? మరి ఉల్లంఘన సిఆర్జెడ్ నిబంధనల్లో ఉన్న ఏరియాని దాంట్లో కనుక కడితే ఉల్లంఘన అవుతుంది దాంట్లో కడితే. బట్ అవన్నీ టెక్నికల్గా చూసుకుని చేసేవాళ్ళు. సరే ఎడిషనల్ ల్యాండ్ అడుగుతారు, ఎందుకు అడగరు? మనం ఊరికే ఇస్తున్నప్పుడు ఎడిషనల్ ల్యాండ్ ఎందుకు అడగరు? బ్రహ్మాండంగా అడుగుతారు. అంత అవివేకులు ఏం కాదు కదా వాళ్ళు. అంటే ఈ లెక్కన అది ఒక విధంగా పీపీపీ పేరుతోటి బ్యాక్డోర్లో డబ్బులు చేతులు మారినట్టుగానే ప్రజలందరూ భావించాల్సి ఉంటుంది కదా సార్. ఇందులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. డబ్బులు అని నేను అన్నాం, దేనికి మనం మాట్లాడుతున్నది ఋషికొండ దీని వరకు అయితే ఆ కాంట్రవర్సీస్ అన్నీ ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ లెస్ దెన్ 1500 కోట్ల రూపాయల ఆస్తి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాల్యూ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ 1500 కోట్లు. ఈ 1500 కోట్ల రూపాయల ఆస్తిని
మీరు ఏ రేటుకి ఇచ్చి మీరు వాళ్ళకి వైబిలిటీ అవుతుంది. సో ఇవన్నీ మనం చూడవలసిన అవసరం ఉంది. సో అడిగేవాళ్ళు అడుగుతారు, ఇంకా మన హోటల్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో, మాకు డబ్బే ప్రధానం అని అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ప్రభుత్వం ఈ ఆలోచన చేయట్లేదు సార్. అది నాకు తెలియదు. మంత్రులు ఏదో మీటింగ్స్ అయినాయి అన్నారు. మంత్రులతో మాకు ఎక్కడ అవకాశం ఉంటుంది మాట్లాడటానికి. ఋషికొండ ప్యాలెస్ అనేది వైట్ ఎలిఫెంట్గా మారింది. ప్రతి నెల కూడా అంటే రోజుకి ₹1,00,000 దాని మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. నెల అయ్యేటప్పటికి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు. దాదాపుగా 1.5 కాలంగా మేము ఆ ఖర్చుని భరించాల్సి వచ్చింది. ఇది సబ్ కమిటీ సమావేశం తర్వాత మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాటలు సార్. ఏ విధంగా చూస్తారు సార్ వీటన్నిటి? మరి యూ షుడ్ ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ అండి. ఇది ఒక్కటే మెయింటెనెన్స్ అవుతుంది. పేమెంట్లు రాక కాంట్రాక్టర్లు సర్వనాశనం అయిపోతున్నారు. నెల వచ్చేటప్పటికి ₹1,00,00,000 బ్యాంకు వడ్డీ కడుతున్నాము. ఆ ₹1,00,00,000 బదులు ఇది ఎంత అండి? ఇది 25 లక్షలు లేదు. ఇది అంటే ఎవరైతే ఆ ప్యాలెస్ కట్టిన వ్యక్తి, ఆ ప్యాలెస్ కట్టిన వ్యక్తిగా చాలామంది ఉన్నారు. సబ్ కాంట్రాక్ట్లో జనరల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కాంట్రాక్టర్స్ పరిస్థితి. బ్యాంకులకి వడ్డీలు కట్టుకుంటూ బతుకుతున్నారు. సో ఇది ఏదో 25 లక్షలు పెద్ద ఏదో ఎక్కువైపోయినట్టు చెప్తారేంటండి? వైట్ ఎలిఫెంట్ అది వైట్ ఎలిఫెంటా, బ్లాక్ ఎలిఫెంటా, పింక్ ఎలిఫెంటా, ఎల్లో ఎలిఫెంటా అనేది సపరేట్ ఇష్యూ. అది ఈ అంశాన్ని అలా వైట్ ఎలిఫెంట్గా చూపించి ప్రభుత్వం తనకు కావాల్సిన వాళ్ళకి ఈ భవనాలని అప్పగించే భాగంగా ఈ అంశాన్ని ఇలా ఈ విధంగా మనం ఎప్పుడైతే దీన్ని వైట్ ఎలిఫెంట్ అని మనం అన్నామో, అవతల వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మనం కావాలని చేస్తారని చెప్పి నేను అంటం లేదు. అవతల వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అబ్బో నాకు ఇంత భారం అయిపోయింది అంటే, నీకెందుకు నాయనా, నీ భారాన్ని నేను తొలగిస్తాను. ముందు మీకు భారం అండా ఓన్లీ 25 లక్షలే కదా, ఇదిగో మీకు ₹1,00,00,000 ఇస్తాను అంటే యూ విల్ బి హ్యాపీ. ఎవ్రీ మంత్ సంబడి గివ్స్ యూ 1 crore. మీకు భారం 25 lakhs కదా, మీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాము నెల అంటే మీరు హ్యాపీ అయిపోరా? హ్యాపీ అవుతారా? వాట్ అబౌట్ ది అసెట్ వాల్యూ? అది చూడాలి కదా. మీరేమో ఇంత విలువైన భూములు, ఆ భవనాలు మొత్తం ఖరీదు చూస్తే దాదాపుగా 1,500 కోట్ల పైన. నాట్ ఓన్లీ ఫిజికల్, కమర్షియల్, ఇది ఒక్కటే కాదు. దట్ లొకేషన్, ఆ లొకేషన్ ఆ ప్రైమ్ లొకేషన్ మీరు వాల్యూ కట్టగలరా? దానికి వాల్యూ ఏ విధంగా కడతారు? మీరు ఎన్ని వందల కోట్లు పెడితే మీకు అటువంటి ప్రదేశం దొరుకుతుంది? నేను వేసుకునే షర్టు ఇది ఒక ₹1,000 ఉండొచ్చు, లేకపోతే 800 ఎంతో మ్యాక్సిమం అంటే అంతే, అంతకంటే ఉండదు. మీరు ఇది ఫిజికల్ వాల్యూ ఇది. బట్ అక్కడ ఉన్నది వేరు, అక్కడ ఉన్నది అన్నేచర్డ్. హౌ కెన్ యూ దాన్ని ఎంతో మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. మీకు అంతగా కాదు, డబ్బే ప్రధానము, అది లేకపోతే మనం మునిగిపోతున్నాము, ఈ 25 లక్షలతోటి మనం మొత్తము చాలా ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటే, అది దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు మానిటైజ్ దట్. దీనికి లింక్గా ఇంకొక అంశం ప్రస్తావిస్తాం సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఋషికొండ అనేది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ఇది ఒక మణిహారం, ఒక సెంటర్ పాయింట్ లాంటిది. నో డౌట్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్లీ యువర్ రైట్. దీన్ని ప్రైవేట్కి ఇచ్చే భాగంగా ఈ అంశాన్ని తెర మీకు తీసుకొచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా పీపీపీ మోడ్, లేదంటే కనుక మొదటేమో ఇది రాజప్రసాదం, లేకపోతే ఇదంతా ప్యాలెస్ అని డబ్బులు వృధా చేశారు జగన్మోహన్ రెడ్డి అని మొదటంతా ప్రచారం చేసి, ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకురావాళ్ళకి తెలియని పరిస్థితుల్లో అయోమయంగా ఉన్నట్టుగా చూపించి, ఆ తర్వాత దీన్ని ప్రైవేట్కి పట్టుకుపెట్టే విధంగా అనేది ఒక అంశం. రెండోది, ఇదే విషయంలో ఇంకో అంశం తీసుకొస్తాం సార్. దీని దగ్గరగా ఉండే అంశమే. విశాఖ నగరానికి నడుపొడ్డున ఉన్న విశాఖ తీర ప్రాంతంలో ఉన్న ఆర్కే ప్రాంతంలో ఉన్న దగ్గర ఒక 7-8 ఎకరాలు ఎంతో అది లూలు మాల్కి ఇవ్వడం కూడా చాలామంది వ్యతిరేకించారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, లూలు మాల్కి ఇవ్వడం జరిగింది, శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఇప్పుడు కూడా ఇదే ఋషికొండ విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందనేది అందరూ భావిస్తున్నారు. ఏమంటారు సార్ మీరు? ఋషికొండ విషయాన్ని మనము డిసైడ్ చేసేటప్పుడు విశాఖపట్నం అభివృద్ధిని కూడా మనం ఒకసారి చూడాలి. విశాఖపట్నం ఆ ఏరియాలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. అక్కడ మొన్న మీరు ముఖ్యమంత్రి గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, మంత్రివర్యులు. కాగ్నిజెంట్ ఒకటే ఊరికి ఎగ్జాంపుల్ తీసుకుందాం.
వారు 2 ఇయర్స్లో మ్యాక్సిమం 1 ఇయర్ అని అన్నారు, కొన్ని 2 ఇయర్స్ వేసుకోండి, ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్ 10,000 కెపాసిటీకి కట్టేదానికి జనరల్గా కొంచెం టేక్స్ టైం కాబట్టి ఒక 2 ఇయర్స్లో సుమారు ఒక 25,000 మందికి ఉద్యోగము వచ్చేదానికి అవకాశం ఉంది. సో 25,000 మంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని అంటే ఇది చిన్న విషయం కాదు, ఇన్ ఓన్లీ వన్ లొకేషన్. అండ్ మిగిలిన దాంట్లో కూడా టీసీఎస్ ఉంది, ఇంకా మిగిలిన పెద్ద ప్రముఖమైన సంస్థలు సుమారు 14 సంస్థలకి ఆ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. సో దీన్ని బట్టి మీరు విశాఖపట్నం ఒక 5 ఇయర్స్కి మనము చూస్తే, ముందు ఆలోచిస్తే ఇదంతా కూడా కేవలము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే లోకేష్ గారు, ఇంకా మంత్రివర్యులు, అట్లాగే డిప్యూటీ సీఎం గారు, భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ 3 పార్టీల కూటమి మూలాన పబ్లిక్లో కానీ ఇన్వెస్టర్స్లో కానీ చాలా కాన్ఫిడెన్స్, అబ్నార్మల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఎక్కడికో కిందకు వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకొని వచ్చే ప్రయత్నము గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ దాని మూలాన ఇది వైజాగ్ డెఫినెట్గా 5 ఇయర్స్లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అబ్నార్మల్ గ్రోత్ వస్తుంది, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంటే 25,000 అంటే ఇండైరెక్ట్ జాబ్స్ ఒక్కొక్కళ్ళకి 4 ఉంటారని చెప్పి వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ చెప్పింది. సో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఓన్లీ ఫ్రమ్ వన్ కంపెనీ, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చూస్తే యావరేజ్న మనము అంతమంది వస్తారు. సో వీళ్ళందరికీ కూడా ఇది ఓన్లీ ఒకటి. తర్వాత మీకు ఇప్పుడు పొంగల్ వచ్చేటప్పటికి కానీ, లేకపోతే ఈ డిసెంబర్ ఎండింగ్స్ కానీ మీకు ఒరిస్సా నుంచి, కలకట్టా నుంచి విపరీతమైన టూరిస్టులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఒక అట్రాక్షన్ రుషికొండ. సో దీన్ని మీరు ఆప్ చేసేయటం అంటే మీరు గేట్వే ఆఫ్ టూరిజంని మీరు ఆపేస్తున్నట్లు లెక్క. ఎక్కడ కూడా డబ్బులు ఏపీ టీడీసీకి డబ్బులు రానప్పుడు ఇక్కడ ఇదివరకు, ఇప్పుడు కాదు, ఇదివరకు ఆ ఋషికొండలో ఆ డబ్బు వచ్చేది. దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు దాన్ని మీరు ఎప్పుడైతే 5 స్టార్ హోటల్స్కి అనేటప్పటికి సామాన్యుడు అంతా కట్టాయి. సామాన్యులకి 5 స్టార్ కూడా కాదు, 7 స్టార్ సామాన్యులకి ఇంకా అందుబాటులో లేకుండా చేయటం అనేది ఇది డెఫినెట్గా నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్పాను. నాకు గనక అధికారం ఉంటే నేను చేయను. రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి సార్. ఈ అంశాన్ని ప్రభుత్వం ముందు పెడతారా? డెఫినెట్గా మాట్లాడతాము, కానీ అప్పటికే డెసిషన్ అయిపోతే ఇంకా మాట్లాడి ఏం చేస్తాము. అంటే అప్పటికి ఇంకా బిడ్స్ రావడం కానీ, టెండర్స్ రావడం కానీ ఇవేమి జరగకుండా ఒక అయితే ప్రపోజల్స్ వచ్చినాయని చెప్తున్నారు కదా, ప్రపోజల్స్ వచ్చినాయని చెప్తున్నారు. సడన్గా నోవాటెల్ లాంటి వాళ్ళు కూడా వస్తారు. ప్రభుత్వానికి అతి దగ్గరగా ఉండే నోవాటెల్ కూడా తెరమేకి రావడం జరుగుతుంది. ఎందుకు ఐ డోంట్ నో, ఆల్రెడీ దెర్ ఇస్ ఎ టాక్ లైక్ దాట్. ఇది నోవాటెల్కి ఇచ్చేస్తారు, నోవాటెల్కి ఇచ్చేస్తారు. ఎవరో నీకు చెప్పిందంటే లేదండి అనుకుంటున్నారు. ఇది గాలి మాట. ఎందుకు వచ్చింది సార్ ఆ ఇష్యూ? అలాగే ఐ డోంట్ నో. అంటే ఈ ముసుగులో నోవాటెల్కి అప్పచెప్తారు, ప్రభుత్వం దగ్గరగా ఉన్న పెద్దల మధ్య లాబింగ్ ఇదంతా అనేది ఎందుకు వచ్చింది సార్ అసలు ఆ ఇష్యూ? ఐ డోంట్ నో. నాకు మీరు విన్నారా సార్ ఈ మాట? అసలు విన్నాను, ఎందుకు వినలేదు, చాలామంది అడిగారు కూడా. వైజాగ్ కదండి, వైజాగ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీవన్. సో పైకి వాళ్ళు ఇంకా కొంత స్టెప్ వేశారు. ఇవన్నీ పైకి డ్రామాలు, ఇచ్చేది హోటల్ చూడండి అన్నారు. దానికి ఏం చెప్తాం? సో మాట్లాడేది అనేది రకరకాలు మాట్లాడతారు, దాంట్లో ముందున ఒక పేరు పెడతారు, తెర వెనకాల వీళ్ళు ఉండొచ్చు. మాట్లాడి కూడా పోయింది ఏముందండి, దానికి మనం కాదు ఇది కాదు ఇది కాదు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి మనకు ఎందుకు రావాలి? అండ్ నేను ఐ డోంట్ కేర్ హూ టాక్స్. 400 కోట్లతో రాజభవనాలు కట్టారు అని మీరంతా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేశారు. మామూలుగా కాదు. ఏడాదిన్నర అయింది. ఆ రాజభవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద కూడా ఇప్పటికీ ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది. అసెంబ్లీలో కూడా అది పబ్లిక్కి, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఏదో ఒక 50 రూపాయలు ఏదో టికెట్ పెట్టి చూడటానికి అలౌ చేయండి అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది.
సో మొదటి నుంచి కూడా నా ఒపీనియన్, మా స్టాండ్ ఒపీనియన్, నా వరకు ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. కనీసం ఆ ప్యాలెస్ ఎటువంటిదో చూడొచ్చు కదా. అది ఎలా కట్టారు, ఏంటి, ఎంత డబ్బు పెట్టి కట్టారు, ఎంత దుర్వినియోగం అయింది అనేది సెపరేట్ ఇష్యూ. అది కూడా అవలా, అది కూడా టికెట్ పెట్టి ఓపెన్ చేస్తే బాగుండేది. 1.5 year అయిపోయింది. మంత్రుల సబ్ కమిటీ మొన్న ఈ మధ్యన వేసిన ఒక 5-6 నెలల క్రితం 4 నెలల క్రితం వేశారు సార్. అంటే ఎందుకు ఇంత లేట్గా చేయడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే ఎందుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా తాస్తారం చేసింది అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఎందుకు వస్తుందండి? ఇది మరి ఉన్నదాన్ని తీసేసి ఇది ఏదో ఆయన క్యాంప్ ఆఫీస్ కింద పెట్టుకున్నారు. అది వాస్తవం. అంటే 300 కోట్ల రూపాయలతోటి దుర్వినియోగం చేసి యోగాంధ్ర పేరుతోటి ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. మేము 300 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాము, బ్రహ్మాండమైన భవనాలు కట్టాము ఋషికొండ మీద. దాంట్లో పుతిన్ లాంటి రష్యా అధ్యక్షులు లాంటి నేతలు కూడా ఉండొచ్చు. అంత పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చినా కూడా పూర్తి ప్రొటెక్షన్ తోటి ఉండడానికి కట్టినగా దాన్ని వినియోగించుకోవటానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. పుతిన్ గట్ట పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే అంత పెద్ద వివిఐపీలు వస్తే దాన్ని వినియోగించుకోవచ్చు అనేది ఆయన మాట. మీరేమంటారు సార్? ఇప్పుడు యోగాంధ్రాకి ఇంత ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. యోగాంధ్రాకి ఎంత ఖర్చు అయింది అయితే నాకైతే ఐడియా లేదు. సో వితౌట్ నోయింగ్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. 60 కోట్ల ఖర్చు అయిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది మెజారిటీ. బట్ మీరు దాని మూలాన జరిగిన అడ్వాంటేజ్ కూడా మనము వెలకట్టలేనటువంటి అడ్వాంటేజ్. ఒక ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అట్లాగే మిగిలిన మంత్రులు అందరూ కూడా విశాఖపట్నం రావటం జరిగింది. విశాఖపట్నం వచ్చి ఇక్కడ యోగా ఒక్కరోజు వచ్చి 300 కోట్లు 300 crores అనేది తప్పండి. ప్రభుత్వం ఏదైతే వివరణ ఇచ్చిందో 50 కోట్లు 100 కోట్లు whatever 50 కోట్లు ఎంతో మీరు అన్నారు. సో దీని మూలాన్ని ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదా మిగిలిన చోట? ఓన్లీ ఆంధ్ర తప్ప ఇంకెక్కడ యోగా చేయడానికి లేదా? ఉంది కదా. బట్ ఆంధ్రాకి ఎందుకు తీసుకుని వచ్చి చేయటము జరిగింది? ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం ఇమేజ్ ప్రపంచమంతా తెలిసింది. యోగా అనేది మోర్ దెన్ 100 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటే తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా వెళ్ళింది. సో ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్, ఇంకా డెప్త్కి వెళ్తే విశాఖపట్నం. సో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్ అబ్నార్మల్లీ. డెఫినెట్గా అది దాని మూలాన్ని కూడా మనకి ఇన్వెస్టర్స్ అవనివ్వండి, లేకపోతే సానుకూలంగా స్పందించటము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ పైకి ఫిజికల్గా డబ్బు వాల్యూ కట్టలేము దీనికి. సో ఇన్ ద సేమ్ వే మీకు ఫిజికల్ వాల్యూ ఎంత ఉంది, సబ్ రిజిస్టార్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అంటే 1500 కోట్లు ఉంటుంది అది అక్కడ. కానీ ఇండైరెక్ట్ వాల్యూ ఆ ప్రకృతిని మీరు 1500 కోట్లు పెట్టి అటువంటి ప్రకృతి, ఒక పక్కన హిల్స్, ఇటుపక్క చూస్తే టెంపుల్, ముందు చూస్తే సముద్రము, అక్కడ సముద్రపు ఓడలు అన్నీ వెళ్తూ ఉంటే షిప్స్, దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. దానికి ఎలా కడతాము? కట్టలేము. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకి యోగాంధ్ర మూలాన విశాఖపట్నంలో యోగా కార్యక్రమము ఆ రోజు నిర్వహించిన మూలాన అబ్నార్మల్ వాల్యూ వచ్చింది, అబ్నార్మల్ మైలేజ్. జగన్ గారి కామెంట్ల మీద ఏమంటారు సార్? యోగాంధ్ర పేరుతో ఒక రోజు ఖర్చు చేసి వేస్ట్ చేశారు. అదే నేను 300 కోట్లతో భవనాలు కడితే దాని మీద అదే భవనాలు దేని గురించి కట్టారు? సామాన్యుడి గురించి కట్టారా? ఆయన ఉండేదానికి కట్టారు. ఆయన ఈ వాజ్ డ్యామ్ ష్యూర్ దట్ వైజాగ్ని తీసుకుని వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెడతాము అని వాళ్ళ మంత్రులు కూడా కొంతమంది ఇక్కడ ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నారు. అవన్నీ వాస్తవమే కదా. ఇల్లు అడ్వాన్స్లు ఇచ్చేసారు అద్దెకి తీసుకోవడానికి. వాళ్ళు ఏదో ఇక్కడ మారిపోదాం అనుకున్నారు మొత్తము. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అప్పుడు ఆయన ఉండేదానికి బాగుంటుంది, అద్భుతమైన ప్లేస్ అనే ఉద్దేశంతో జగన్ గారు అక్కడ కట్టారు. ఇప్పుడు అటువంటిది పబ్లిక్ యాక్సెస్ వచ్చి ఉండేటట్టు ఉండాలి కదా. మళ్ళీ ఆయన చేసినలాగే మళ్ళీ
ఈ 7 స్టార్ లేకపోతే ఈ పెద్ద పెద్ద హోటల్స్కి ఇస్తే సామాన్యుడికి ఎట్లాగా? మీరు ఇందాక డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి చెప్పారు సార్. ఫెంటాస్టిక్ వాస్తవంగా ఉంటుందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పెద్ద కుటుంబాలు అవ్వచ్చు, లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే గోవా వెళ్తున్నారు, లేదంటే రాజస్థాన్లోని ఉదయపూర్, జైపూర్ అలాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. మొన్న ఈ మధ్యనే చూసాం ఎవరితో ఆంధ్రప్రదేశ్ గోకరాజు గంగరాజు గారు మనవరాలది డెస్టినేషన్ వెడ్డింగ్ అని వేరే ప్రాంతానికి, అక్కడ రాజస్థాన్ ప్రాంతానికి వెళ్ళారు. సో దాన్ని ఇక్కడ వినియోగించుకోవచ్చు అనేది ఆలోచన మీది, అది దాన్ని ఇక్కడ పెట్టి డెఫినెట్గా దిస్ గోయింగ్ టు బి సూపర్ సక్సెస్. మీరు వెడ్డింగ్ ఎక్కడ చేసుకున్నారంటే విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్లో చేసుకున్నామని చెప్తారు. మనకి ఆంధ్రాలో ప్యాలెస్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. అమరావతిలో ప్యాలెస్ ఏమైనా ఉందా? జగన్ గారిది ఏదో ఉంది, మన ఆయన సొంత ఇల్లు కాబట్టి మనం ఏమంటానికి లేదు. సో ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఇది. బట్ ఎనీవే అది ఎవరు కట్టినా అది ప్యాలెస్ అనేది ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడ దానికి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కొంత ఇది చేసామనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మంచి పేరు వస్తుంది. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఒక్కళ్ళే కాదు, మిగిలిన రూమ్స్ అన్నీ ఫుల్ అవుతాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏదో లిమిటెడ్ కానీ ఇది కాదు, కనీసం 300-400 మంది ఇతర, అందులో వైజాగ్ అనేటప్పటికి క్రేజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా టూరిజమే, ఏది ఆతిథ్య రంగం అని చెప్తున్నారు, అది కూడా ఆతిథ్య రంగానికి వస్తుంది. అది ఇండైరెక్ట్గా ప్రమోట్ చేయొచ్చు, అద్భుతంగా ప్రమోట్ చేయొచ్చు. ఒకటి ఆధ్యాత్మిక హబ్, వైజాగ్ ఈజ్ ది హబ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ. అది కాకుండా ఇండస్ట్రియల్, ఆర్సిలర్ మిత్తలు వచ్చిందంటే బ్రహ్మాండంగా అది డెవలప్ అవుతుంది. ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి, అన్ని పేరు డివోషనల్ లేదు. అట్లాగే గూగుల్ వాళ్ళది పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఇది ఒకటే కాకుండా మనకి వైజాగ్కి ఆధ్యాత్మిక హబ్బు, అది కాకుండా ఇందాక నేను చెప్పాను ఈ విధంగా డెస్టినేషన్ మ్యారేజెస్ చేసుకునే దానికి అది కూడా బ్రహ్మాండంగా పనికొస్తుంది. మీరు ఒక సంవత్సరం ఇచ్చి చూడండి, ఒక సంవత్సరమో 2 years లేకపోతే ఒక 5 years లెట్ విఎంఆర్డిఏ రన్. ప్రభుత్వము ఆధీనంలోనే ఏమైపోతుంది, ప్రభుత్వం ఆధీనంలో రన్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో. ఉన్నది ఇచ్చేసుకోవటము, ఇవ్వాలంటే ఎంతసేపు ఎవరికైనా ఇచ్చేయచ్చు. వాళ్ళు ఆ ప్రయత్నము చేయవచ్చు కదా, అది ఎందుకు ఆలోచించకూడదు? ఆ భవనం చూసారా సార్, మీరు వెళ్ళారు అసలు లోపలిగా? మేము మేము అపోజిషన్లో ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడని మొత్తం బ్యారికేడ్ చేసి మేమంతా పార్టీ తరఫున వెళ్దామని ప్రోగ్రాం పెడితే మా గేట్ దగ్గరే ఆపేశారు. అంతవరకు కూడా పోలా, ఇక్కడే మా ఆఫీస్లో బీజేపీ ఆఫీస్ దగ్గరే పోలీసు ఆపేశారు. సో మీరు ఇంతవరకు చూడలే? కోరిక అలా ఉండిపోయినట్టుంది మీకు, చూడాలి అది ఏదో ప్యాలెస్ ఎలా కట్టారు. ఈ 7 star హోటల్లో వాడికి ఇస్తే ఇంకే కోరిక అంతే, ఈ జీవితంలో అక్కడ పోయేది ఉండదు. అంటే మీకు కోరిక ఉన్నట్టు అది చూడాలని డెఫినెట్గా ఉంది. ఎలా కట్టారు? ఎందుకంటే దానికి పెట్టిన రేట్లు అంతంత రేట్లు పెట్టి ఎలా ఉంటుందో చూడటానికి అనేది ఉంది, కోరిక ఉంది, చూడాలనుకుంటున్నారు త్వరలో. ఎప్పుడో గవర్నమెంట్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తే ఎప్పుడు చూస్తాం. అందరితో పాటు సామాన్యుడితో పాటు పర్మిషన్ ఇస్తే చూస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఫైనల్గా చెప్పండి సార్, ఇది ప్రజల ఆస్తి ఋషికొండ, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, సో ప్రజలకి అందుబాటులో ఉండాలనేది మీ వ్యక్తిగత అభిప్రాయం? ఎస్, అంతేగా? అంతే. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏమి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అంటే దెర్ ఆర్ వేస్ వై యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్. ఇక్కడ మీరు ఇందాక చెప్పాను టీటీడీకి ఇవ్వండి, లేదు మా టీటీడీ వద్దండి విఎంఆర్డీకి ఇవ్వండి. ఎంత అయిపోయింది ఇప్పటికి? 1.5 సంవత్సరం అయిపోయింది కదా. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? నెలకు ఒక 25 లక్షలు అవుతుంది అంతే కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ తర్వాత ప్లాన్ చేయండి. ఇక్కడ ఎక్కడ స్పాట్లో మంచి బ్యూటిఫుల్ కన్వెన్షన్ సెంటర్స్ కట్టి ఇవ్వండి, కట్టి చేయొచ్చు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్, గవర్నమెంట్ మీటింగ్స్, నోవాటెల్లో ఇటువంటి ఎంతెంత ఖర్చు అయిపోతుంది. అప్పట్లో ఒక వార్త కూడా రాశారు సార్, ఏంటంటే అంటే ల్యాండ్స్కేపింగ్ పనులు, లేదంటే కనుక అక్కడ పూర్తి స్థాయిలో గ్రీనరీ మొక్కలు కానీ ఇవన్నిటిని కూడా ఫారెన్ నుంచి తెప్పించారు పెద్ద ఎత్తున. చాలా ఒక అత్యద్భుతమైన డిజైన్ తోటి అది ఇంటీరియర్ డెకరేషన్ చేశారు, భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు అని. వాటన్నిటికీ తిరిగి డబ్బులు రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరెవరికి ఇస్తే డబ్బులు వస్తాయి.
అసలు ఆ పర్టికులర్ ప్లేస్లో డబ్బుల గురించి డబ్బులే వెనక్కి తీసుకోవాలి, అక్కడ నుంచే తీసుకోవాలి అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఏ విధంగా పబ్లిక్కి ఉపయోగపడేటట్టు చేయాలనేది ముఖ్యంగా చూడవలసిన నెసెసిటీ ఉంది. ఆ ప్లేస్ అటువంటిది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హార్పింగ్. ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నాను నేను. ఆ ప్లేస్ అటువంటిది. ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ కాదు. మీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఇదే విశాఖ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. శాసనసభ పక్ష నేతగా ఉన్న మీరు కూడా ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. మీ బీజేపీలో దీని మీద ఏమైనా చర్చించారా సార్? ఏ నిర్ణయం ప్రభుత్వాన్ని సూచిస్తే బాగుంటుంది మన పార్టీ తరపు నుంచి అని ఏమైనా అనుకున్నారా అసలు? లేదా ఇంకా డిస్కస్ చేయలేదు. ఏమైనా పార్టీ తరపు నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ ముఖ్యమంత్రికి అయినా లేఖ రాసే ఆలోచన ఉందా సార్ దీని మీద? ఇప్పుడు నిన్న మాట్లాడాను నేను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అంటే వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ. అంతే కదా, గవర్నమెంట్ ఏది చేస్తే అది మేము కాదని ఎందుకుంటే మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. సూచనలు చేయొచ్చు కదా. అదే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, మంత్రులు ఆలోచించండి, టూరిజం మంత్రి ఆలోచించండి. ఇది ఎందుకు ఆలోచించకూడదు? డెస్టినేషన్ వెడ్డింగ్కి ఒక సెంటర్ ఎందుకు పెట్టకూడదు చెప్పండి? లేకపోతే మీకు నెలకి ఎంత వాళ్ళు బిడ్డింగ్ ఇద్దామనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సామాన్యుడు కూడా వచ్చేటట్టు. మరి ఇది ఎందుకు ఇట్లాగా అవుతుంది అనేది నాకు. విఎంఆర్డీకి ఇవ్వండి, ఒక 2 years మెయింటైన్ చేయమనండి. లెటర్ అన్న రాస్తారు సార్ గవర్నమెంట్ కానీ దీని మీద? ఇప్పుడు మనం మాట్లాడింది బయటికి వెళ్ళా, నేను టీవీలో పెట్టి చెప్పాము. అంటే ప్రత్యేకంగా మీరు ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో అది కరెక్ట్ కాదని మీరు భావించినప్పుడు, ఒక శాసనసభ పక్ష నేతగా లేదంటే కనుక ఎమ్మెల్యేగా మన మా పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి నేను చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ.